శ్రీ విద్యా సంప్రదాయంలో అత్యంత దివ్యమైన రూపాల్లో ఒకటి బాలా త్రిపుర సుందరి. ఆమెను బాలా షోడశి, లలిత, భిక్షుగారి తల్లి అని కూడా పిలుస్తారు. బాలమూర్తిగా కనిపించిన ఆమె శక్తి అనిర్వచనీయమైనది. సాక్షాత్ శ్రీ మహాత్రిపుర సుందరి యొక్క బాల్య రూపమే ఇది. పూర్వకాలంలో లోకాలను అంధకారంలోకి నెట్టిన బండాసురుడు అనే అసురుడు దేవలోకాన్ని కట్టడి చేసి ధర్మాన్ని నాశనం చేశాడు. దేవతలు ఎన్నిసార్లు ప్రయత్నించినా అతడిని జయించలేకపోయారు. చివరికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఒక యాగం నిర్వహించి సుప్రవచనం చేయించాలని నిర్ణయించారు. ఆ యాగం నుండి వెలువడిన ప్రకాశమే శ్రీ లలితా త్రిపుర సుందరి. ఆమె హృదయ కమలంలో నుంచే వెలువడిన చిన్ని ప్రకాశవంతమైన శక్తి రూపమే బాలా త్రిపుర సుందరి. అమ్మవారి రూపం 10 సంవత్సరాల చిన్నారిలాగా ఉంటుంది. అందంలో, మాధుర్యంలో, కరుణలో, శక్తిలో అపారమైనది. అమ్మ చేతిలో పాశం, అంకుశం, జపమాల మరియు పుస్తకంతో 4 భుజాలు జ్ఞానానికి ఆకర్షణగా నిలుస్తాయి. నియంత్రణకు, రక్షణకు సూచకాలు. బండాసురుణ్ణి జపించడం కోసం బాల అమ్మకు మొదటి ఆదేశం వచ్చింది. దేవతలు చిన్నారి అమ్మాయిని యుద్ధానికి ఎందుకు పంపుతున్నారు అని ఆశ్చర్యపోయారు. కానీ లలితాంబిక చిరునవ్వుతో ఈ చిన్నారిలోనే విశ్వాసాన్ని చెలించే శక్తి ఉంది అని అన్నారు. బాలాదేవి తన దివ్యశక్తితో బండాసురుడి సైన్యాన్ని ఒక్కసారిగా ఓడించింది. ఆమె మంత్రం ఓం హైం హ్రీం శ్రీం శ్రీ బాలా త్రిపుర సుందర్యే నమః కేవలం జపించబడితే చాలు దుష్ట శక్తులు కరిగిపోతాయి. యుద్ధంలో బాలా అమ్మ కృపతో భయపడిన బండాసురుడు అహంకారం చెరిగిపోయింది. ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆమె చిరునవ్వుతో అహంకారం చెరిగినదే జ్ఞానం అని చెప్పి అతనికి మోక్షం ప్రసాదించింది. ఈ సంఘటన తర్వాత దేవతలు ఆమెను జ్ఞానరూపిణి, దయామయి, సర్వమంగళకారిణి అని స్తుతించారు. అప్పటి నుండి శక్తారాధకులు ఏ విద్య నేర్చుకోవాలన్నా, ఏ శాస్త్రం సాధించాలన్నా ముందు బాలా త్రిపుర సుందరిని ధ్యానిస్తారు. ఎందుకంటే ఆమె ఆశీస్సులు లేకుండా విద్య, జ్ఞానం, శక్తి స్థిరం కాదు. భక్తుల నమ్మకం బాలా అమ్మవారిని శుద్ధ మనస్సుతో ధ్యానిస్తే ఇంట్లో శాంతి, పిల్లలకు బుద్ధి, కుటుంబానికి మంగళం మరియు ఏ కార్యంలోనైనా విజయాలు కలుగుతాయి. చిన్నారి లాంటి సౌమ్య రూపం కాబట్టి ఆమెను సులభ ప్రసన్న అని పిలుస్తారు. చిన్న స్మితం చేసినా, చిన్న పువ్వు సమర్పించినా సంతోషపడే దైవం. ఇలా బాలా త్రిపుర సుందరి దేవి కథ మనకు చెబుతుంది. శక్తి వయసులో కాదు, జ్ఞానం, సత్యం, పావిత్ర్యంలో ఉంటుంది. అహంకారం జయించిన వారే నిజమైన విజేతలు అని.